అన్నా క్యాంటీన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు జనసేన నాయకులు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం ఆనందించదగ్గ విషయమే కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్నా క్యాంటీన్లో లేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలు, అభిమానులు దీనిపై చాలా విచారం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దీనిపై 4 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేశామన్న జనసేన నాయకులు 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మున్సిపల్ కమిషనర్ దీనిపై పునరాలోచన చేసి పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్నా క్యాంటీన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం రోజున తిరిగి పునఃప్రారంభం అవుతున్న మన అన్నా క్యాంటీన్ చూసి ప్రజలందరూ హర్షించారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్నా క్యాంటీన్ మీద మన ఎన్టీఆర్ గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండడం, మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం, చాలా మంది ప్రజలు మా దగ్గరికి వచ్చి బాధపడ్డారు. చాలా మంది కార్యకర్తలు చాలా ఆవేశానికి, ఆక్రందనకి గురయ్యారు. దీన్ని మొన్న ఒక 4 రోజుల క్రితం మా జనసేన నాయకులు కొంతమంది మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి దీని మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 4 రోజులు అయిపోయినా రేపు ఎల్లుండు ఇది ప్రారంభం అవుతుంది. ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, చాలా మంది కార్యకర్తలు రోజు బాధపడుతూ మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి గతంలోనే చెప్పారు, ఆయన ఏ ఒక్క పథకం మీద కానీ ఆయన ఫోటో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కాకపోతే మా నియోజక ఎమ్మెల్యే, మా గుండెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ లేకపోవడం, వెంటనే సత్వరం మన చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారి బోర్డు పర్మనెంట్ గా ఉండేలాగా వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇక ఫ్లెక్స్లు చేయడం జరిగింది. ఫ్లెక్స్లు ఎంతో కాలం ఉండు, పర్మనెంట్ గా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ మన అన్నా క్యాంటీన్, పిఠాపురం నియోజక అన్నా క్యాంటీన్ మీద ఉండాలని కోరుకుంటూ మేమందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించారు.